వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బద్రీనాథ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఆదాయ వనరులుగా మారాయి. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేవలం ఒక్క వారంలోనే 8 టన్నుల వ్యర్థాల ద్వారా 84,000 రూపాయల ఆదాయాన్ని తెచ్చుకున్నారు. చమోలీలోని బద్రీనాథ్ ధామంలో స్థానిక నగర పంచాయతీ ప్లాస్టిక్ వ్యర్థాలను విజయవంతంగా ఆదాయ వనరులుగా మార్చుకుంది. చార్ధామ్ యాత్ర ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే 8 టన్నుల వ్యర్థాల ద్వారా 84,000 రూపాయల ఆదాయాన్ని ఆర్జించారు. దీంతో పారిశుద్ధ నిర్వహణలో ఓ నమూనాగా నిలబడింది. గత ఏడాది సుమారు 230 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించగా ఈ ఏడాది చార్ధామ్ యాత్ర ప్రారంభమైన కేవలం వారం రోజుల్లోనే 8 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాల ద్వారా 84,000 రూపాయలను ఆర్జించారు. నగర పంచాయతీ పాదచారుల మార్గాలు, రహదారులు, విశ్రాంతి గదుల శుభ్రత, అలాగే వ్యర్థాల నిర్వహణను కూడా పర్యవేక్షిస్తుంది. సేంద్రియ, అసేంద్రియ వ్యర్థాలను వేరు చేసి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి వాటిని నిర్మూలిస్తుంది. దీని ద్వారా ఆదాయాన్ని కూడా ప్రభుత్వం ఆర్జిస్తోంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్స్ సహకారంతో సేంద్రియ పదార్థాలను కంపోస్ట్ గాను, ప్లాస్టిక్ వ్యర్థాలను దిమ్మెలుగాను మార్చి విక్రయిస్తున్నారు. ఈ చొరవ పరిశుభ్రతను పెంపొందించడమే కాకుండా నగర పంచాయతీకి అదనపు ఆదాయాన్ని కూడా సమకూరుస్తోంది. నగర పంచాయతీ ద్వారా సమకూరిన ఆదాయం వనరులు అభివృద్ధికి మరియు ఇతర అత్యవసర కార్యకలాపాలకు వినియోగించనున్నారు. ఈ నమూనా ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. అలాగే తడి వ్యర్థాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. వీటి కోసం శాశ్వతమైన గుంతలను కూడా ఏర్పాటు చేశారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, వాటర్ బాటిల్స్ పేరుకుపోతున్నాయని ముందే గ్రహించారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి కేదార్నాథ్ నగర పంచాయతీ ముందే ప్రణాళిక వేసుకుంది. ఈ లక్ష్యంతో నగర పంచాయతీ పుణ్యక్షేత్రంలో 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మెటీరియల్ రికవరీ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది. ఇక్కడ పుణ్యక్షేత్రం నుండి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలు మరియు ఇతర ఘన వ్యర్థాలను సేకరించి 15 విభిన్న వర్గాలకు వేరు చేస్తారు. ఈ వ్యర్థాలలో ప్రధానంగా ప్లాస్టిక్, గాజు, టిన్ మరియు వస్త్రాలు ఉంటాయి. ఈ కేంద్రంలో నగర పంచాయతీ ఒక కంపాక్టర్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ యంత్రం సీసాల వంటి ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేస్తుంది. గాజు మరియు తగరం వంటి వివిధ రకాల వ్యర్థాలను అక్కడక్కడే సేకరించి ఈ వ్యర్థాలను సోన్ ప్రయాగ్ తరలించి స్క్రాప్ గా విక్రయిస్తుంది. ఈ వ్యర్థాలను ఉదయం, సాయంత్రం 2 పూటలా సేకరిస్తుంది. దీని ద్వారా ఆ ప్రాంతాలు అత్యంత పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఏదేమైనా సరే మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. వ్యర్థాలను ఉపయోగించి ఆదాయాన్ని కూడా ఆర్జించగలడు అని నిరూపించారు. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ ఫస్ట్ వీక్ వచ్చింది. శాలరీస్ మిగిలిన వాటితో చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మీరు మాత్రమే ఆర్ వాయిస్ నిలబెట్టగలరు. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.